కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. భరణి గారు, మీరు ఒక మంచి బాండింగ్, మంచి ఫ్రెండ్షిప్ అండ్ నా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, మీరు ఎంత సపోర్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇద్దరు కలిసి మీరు ట్రావెల్ చేశారు అనేది. లాంగ్ ఫ్రెండ్షిప్ అండి. అంటే వాడు నేను ఈటీవీలో 2002-2005 అండి 5 సీరియల్లో లీడ్గా చేసేవాడిని. అంటే 7, 7:30, 8, 8:30, 9 న్యూస్, 9:30, 9 to 9:30 ఈటీవీ న్యూస్. సో 5 స్లాట్స్, 3 ఇయర్స్ డైలీ, రోజుకి 3 షిఫ్ట్లు. అప్పుడు నా పేమెంట్ రోజుకి 2,250. 6 to 1 చేసేవాడిని, 2 to 5 చేసేవాడిని, 6 to 9 చేసేవాడిని. 5 సీరియల్లో రోజుకి 3 షిఫ్ట్లు చేసేవాడిని. ఒక్కొక్కసారి ఆ 2 సీరియల్స్, ఒకసారి ఈ 3 సీరియల్స్ పడేవి. ఆ టైంలో కొత్తగా భరణ్ ఇండస్ట్రీకి వచ్చాడు. ప్రియాంకలో నా ఫాదర్ క్యారెక్టర్కి వచ్చాడు. అప్పటికే సత్య అని ఒక సీరియల్ చేసేవాడు, దీనికి వచ్చాడు అనమాట. సో నేను దాంట్లో మెయిన్ నెగిటివ్ లీడ్ చేస్తున్నా ప్రియాంకలో. సో మార్నింగ్ వచ్చేవాడిని, 6 o'clock, 7 o'clock వచ్చేవాడిని. నా వరకు తీసి పంపించేవారు నన్ను. ఆడు చూసేవాడు, ఎవరు రైడు వస్తున్నాడు అదే మెగాస్టార్ చిరంజీవి లాగా వచ్చి ఆడి పెద్ద బిల్డప్, ఆడొక వాడి వరకే కాన్ఫిడెన్స్ పంపించేస్తున్నారు ఏంటని. అలా వి గాట్ క్లోజ్. ఆ సీరియల్ బాగా క్లోజ్ అయ్యాం, ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత హీ లైక్ ద వే మై అప్రోచ్, అంటే నేను చాలా సింపుల్ గా ఉండడం. భరణి గారి దగ్గర నుంచి ఏరా దాకా వచ్చాం మా ఫ్రెండ్షిప్. సో అలా ఫ్రమ్ దెన్ వీఆర్ ట్రావెలింగ్ అండి. అంటే మార్నింగ్ అంతా షూట్, ఈవినింగ్ అయితే తీర్థం. అంటే ఒక ఫ్రెండ్షిప్ అంటాను చూసారా, ఎలా ఉండేదంటేనండి, అంటే వాళ్ళు ఒక క్వాలిటీ, అంటే ఇప్పుడు వాడు బిగ్ బాస్లో ఉన్నాడు కాబట్టి చెప్పడం కాదు, ఈజ్ వెరీ ఆనెస్ట్ అండి. అప్ ఫ్రంట్ అంటాం కదా ఇంగ్లీష్లో, అప్ ఫ్రంట్ అంటాం. ఎలా అంటే ఉదాహరణకి మన జనవరి ఎలక్షన్స్, జనవరిలో నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను కదా. నేను ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పోటీ చేస్తుంటే నా ఆపోజిట్ హరన్న, ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేశారు నా ఆపోజిట్లో. ఆయన హరన్న చిరంజీవి గారికి రిలేషన్ అవుతారండి, ఆయన చుట్టం. అంటే చిరంజీవి గారికి నాగబాబు గారికి బాగా క్లోజ్ అన్నమాట. సో లింక్ ఏంటి, ఎప్పుడైతే నాగబాబు గారికి క్లోజో ఇంటర్న్ భరణి కూడా అదే టీంలో ఉన్నాడు. ఇప్పుడు నాగబాబు గారితో ట్రావెల్ అవుతున్న క్లోజ్ ఆ టీం. ఎలక్షన్ వరకు వచ్చేవాడికి ఎలా ఉంటుంది, మనకి ఆ కొంచెం ఉంటుంది కదా, ఆ చిన్న కోల్డ్ వార్ ఉంటుంది కదా. బట్ ఇప్పటికీ మేము అందరం క్లోజ్ అయ్యి, నేను హరన్న, నాగబాబు గారిని ఇంకా కవలేదు, కలుస్తాను. అంటే ప్రెసిడెంట్ ఆయన మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీగా బిజీ అయిపోవడం, సో దాంతో నాకు ఆయన కలిసే అవకాశం దొరకలేదు. బట్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్స్. సో ఆ టైంలో ఏంటంటే ఇది స్టార్ట్ అయిందన్నమాట. కౌశిక్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాడు, హరన్న అట్టించి. సో అటు నుంచి నాగబాబు గారు సపోర్ట్ హరన్నకి. ఇక్కడ నేను నా సైడ్ నుంచి ఐఎమ్ ఫైటింగ్ మై బ్యాటిల్. నేను సపరేట్గా నా టీంతో నేను ఫైట్ చేసుకుంటున్నాను. సో ఈ టాపిక్ వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ వన్ డే, అవుట్ ఆఫ్ ద బ్లూ, భరణి గారు కాల్. వాడు మామూలుగా వాడు వాయిస్ ఉంటుంది, బేస్, కౌశిక్ రేయ్ చెప్పరా, ఎక్కడున్నారా, క్యాంపెయిన్లో బిజీగా ఉన్నాను, పోస్టర్స్ అవి డిజైన్ చేస్తున్నాను. రే సారీ చెప్పాలరా, ఫస్ట్ దేనికి రాను, అది ఎలా చెప్పాలో తెలియట్లేదురా, మామూలుగా చెప్పరా, సారీ చెప్పావు, ఎలా చెప్పాలో సారీ చెప్పి ఇంకెలా చెప్పాలి ఏంటరా అన్న. అంటేరా నీకు తెలుసు కదా హరన్న ఈసారి ప్రెసిడెంట్గా నీకు ఆపోజిట్ నుంచున్నాడు, అర్థం కావట్లేదురా. నేను నాగబాబు గారితో మాట్లాడాను, నాగబాబు గారేమో అదేంటి భరణి హరి నుంచున్నాడు కదా, నువ్వు సపోర్ట్ చేయాలి కదా అన్నాడు. కాకపోతే లవ్ యూరా అన్నాడు. కాకపోతే లవ్ యూ ఏంట్రా, కాకపోతే లవ్ యూ ఏంటన్నా. రే నేను నీ టీంకి సపోర్ట్ చేయలేనురా, కానీ నీకు మాత్రం ఓటేస్తా, ఇదే చెప్పాడండి. నేను నిజంగా అది ఎక్స్పెక్ట్ చేయలే. నేనేమనుకున్నానంటే, రే కౌశిక్ సారీ రా, నాకు ఆబ్లిగేషన్ నాగబాబు గారు, ఎందుకంటే నాగబాబు గారు చుట్టం కదా హరి గారు, సో డెఫినెట్గా నేను నీకు సపోర్ట్ చేయలేను ఈసారికి, ఐఎమ్ సో సారీ, నెక్స్ట్ టైం చూద్దాం అంటాడు అనుకున్నా. నా థాట్ అది. వాడు వెంటనే లవ్ యూరా, నేను నాగబాబు నాకు చెప్పేశాను, ప్రెసిడెంట్గా మాత్రం ఓటు నీకు వేస్తాను, మిగతా ఓట్లు ఎక్స్పెక్ట్ చేయకు. థ్యాంక్స్ రా అన్న. థ్యాంక్స్ అండి బే, ఒక బూత్ మాట, థ్యాంక్స్ ఏంట్రా, ఆల్ ది బెస్ట్ రా, అంతే. ఎందుకంటే నేనేం చెప్పలేను నీకు, బట్ ప్రెసిడెంట్గా మాత్రం నీకు తెలీదు నా పరిస్థితి, నీకు తెలియదురా కౌశిక్, టోను నా పరిస్థితి నీకు తెలియదురా కౌశిక్, నాకు ఇక్కడ నీకు చెప్పలేను నీకు నా సిచ్యువేషన్ ఏంటో, బట్ నేను వదలను, నేను అన్నయ్యకి చెప్పేశా, అన్నయ్య నా కౌశిక్ నా ఓటు మాత్రం వాడికే, ఆ ఒక్క ఓటు వాడికే, మిగతా మీ ఇష్టం అని చెప్పేశాను అన్నాడు. అంటే దానికి చాలా గట్స్ ఉండాలండి నా దృష్టిలో. అంటే ఇప్పుడు వాడికున్న స్థాయికి వాడు అక్కడ
ఐ నో హౌ క్లోజ్ ఈజ్. ఎందుకంటే మేము ట్రావెల్ అయిన దగ్గర నుంచి వాడి తర్వాత వాడు బాగా ఫ్యామిలీకి క్లోజ్, నాకు తెలిసి ఎంత క్లోజ్ తెలుసు నాకు వాడు. సో అయినా కూడా వాడు హీ పుట్ హిస్ ఫుడ్ డౌన్ అండ్ డైరెక్ట్గా నాగబాబు గారికి చెప్పాడండి, ఫ్రెండ్షిప్ కా వాల్యూ అది దట్స్ వాట్ ఈస్ భరణి అంటే. అది ఎందుకు చెప్దాం అనుకున్నానంటే ఇది తెలీదు, నేను ఎప్పుడు ఎవరికి చెప్పను, ఎందుకంటే కొన్ని అలా ఉండిపోతాయి. ఇది చెప్పాలి, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పేవాడిని కాదు. అండ్ ఈ మాట వాడు చెప్పాడు, రే ఇది ఎవ్వడితో మాట్లాడుకో మన ఇద్దరి మధ్య అన్నాడు. ఇది చూస్తే వాడు మళ్ళీ హట్ అవుతాడు, ఎందుకంటే వాడు చెప్పొద్దని చెప్పాడు యాక్చువల్లీ. అంటే ఎక్కడంటేనండి ఫ్రెండ్షిప్ అంటే డెఫినెట్గా ఆ వాడి ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఒక్క నిమిషం నేను కరెక్టే కదా. ఇప్పుడు వాడు అక్కడ ఈజ్ వెరీ యాక్టివ్ విత్ దెమ్, అలాంటి వాళ్ళు చెప్పింది వినాలి బేసిక్గా, అంటే అవతల వాళ్ళకున్న స్థాయికి. బట్ స్టిల్ హీ పుట్ హిస్ ఫుడ్ డౌన్. లేదు నాగబాబు అన్న, కౌశిక్ గారు నా బెస్ట్ ఫ్రెండ్, వాడి వరకు ఐ విల్ సపోర్ట్, మిగతా అంతా మీ ఇష్టం, బట్ వాడి వరకు నేను ఐ కాంట్ డూ దిస్. నాకు నేను కాన్షియస్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒప్పుకోదని చెప్పి ఈ మేక్ షూర్ యూ కేమ్. అండ్ మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ సారీ రా, లవ్ యూ రా, సారీ రా, మరి ఎందుకురా సారీ అంటే, లేదురా ఐ ఓ యూ అన్ అపాలజీ, నేను సారీ చెప్పాలి, నీతో న్యాయంగానే ఉండాలిరా, నువ్వు పోటీ చేస్తుంటే నీ పక్కన నన్ను ఉంచోవాలి, బట్ నేను ఉంచోలేకపోయాను చూసావా, అందుకు సారీ అన్నాడు. హ్యాపీ అనిపించిందండి. అంటే వాడు ఓటు వేయిపోయిన నాకు పెద్ద డిఫరెంట్, అంటే బాధపడేవాడినేమో, బట్ ఐ వుడ్ అండర్స్టూడ్, అంటే నా మెంటాలిటీని అర్థం చేసుకునేవాడు వాడు సిచ్యువేషన్ వాడిది. బట్ స్టిల్ వాడు ఇలా చెప్పి నాకు అది నాకు ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. సో అలా అంత నీతి ఉన్నవాడు, అంత ఎటికెట్స్ ఉన్నవాడు. సో అది అంటే ఇది ఎందుకు చెప్పాలనిపించిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను, లేకపోతే ఇది ఎప్పటికీ ఎవరికి చెప్పేవాడు కాదు. దట్ ఈస్ భరణి. మరి ఎలా ఉంది సార్? ఆల్రెడీ బాలాదిత్య గారు మీ బ్రదర్ కూడా బిగ్ బాస్ కి వెళ్ళారు, చాలా దగ్గరుండి చూసుంటారు బిగ్ బాస్. బాగా దగ్గర చూసాను. నన్ను అడిగారండి 2-3 సార్లు, బట్ మా తమ్ముడు వెళ్ళాక పెద్ద నాకు అంటే వెళ్ళకూడదని కాదు, కానీ నేను వెళ్తే మొత్తం బీపీలో వస్తాయి మీకు అని అవుట్పుట్ రా. నేను భరణి గాడిలాగా అంత సాఫ్ట్గా మాట్లాడు, నేను ఓపెన్ చేయగా బీప్ వెళ్తుంటుంది. ఎందుకు అవకాశం ఆడియన్స్కి ఇవ్వడం, ఇవ్వడం వెళ్ళట్లేదు అంతే. సో ఫైర్ బ్రాండ్ అయితే అంటే మామూలుగా ఇంట్లో సాధారణంగా పెద్దవాళ్ళు సాఫ్ట్గా, రెండో వాళ్ళు హైపర్గా ఉంటారు. మా ఇంట్లో రివర్స్, చాలా హైపర్, నా తమ్ముడు చాలా సాఫ్ట్. ఓకే సార్. బాలా